నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ కి సంబంధించి టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా, అలాగే మీకు సంబంధించిన క్రిస్టల్స్, మీ ప్రాబ్లమ్స్ కి తగినట్టుగా క్రిస్టల్స్ ఏం యూస్ చేయాలో, అలాగే ఏం స్విచ్ వర్డ్స్ యూస్ చేసి మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు, ఆ విషయాలు కనుక్కోవాలి, మీ గురించి తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు మీ పర్సనల్ సమస్యలకి సంబంధించి. అలాగే ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంతేకాకుండా స్విచ్ వర్డ్స్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్ ఇలాంటి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి వర్క్ స్పేస్ లో చాలా గొడవలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. మేబీ ప్రమోషన్స్ మీకు వస్తాయి అనుకున్న ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, అంటే మీకు వచ్చే అవకాశాలు మీకు రానివ్వకుండా వేరే వాళ్ళు అడ్డుపడుతూ వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి వెళ్తున్నాయేమో అని చెప్పి మీరు ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా మీ జాబ్ను కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ చాలా మంది పనిగట్టుకుని మీ మీదే ఫోకస్ పెట్టడం, గతంలో ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా చిన్న గొడవని దృష్టిలో పెట్టుకుని ఇంటెన్షనల్ గానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ మీ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. అంతేకాకుండా మీరు మాట్లాడలేని విషయాలు, ఎవరి గురించి డిస్కస్ చేయని విషయాలు, అంటే పాజిటివ్ వేలో మీరు మాట్లాడినా కానీ అది వేరే వాళ్ళకి కన్వే చేసేటప్పుడు మీరు నెగిటివ్ గా మాట్లాడారు అని చెప్పి క్రియేట్ చేసే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఎవరైనా సరే ఏదైనా వేరే వాళ్ళు మీ గురించి మాట్లాడారు, మీ గురించి నెగిటివ్ గా మాట్లాడారు అని మీ వరకు వచ్చినప్పుడు కూడా చాలా పాజిటివ్ గానే స్పందించండి. ఎందుకంటే ఇంటెన్షనల్ గా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడైనా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానివ్వండి, చాలా మంది బ్యాంక్ లోన్స్ కి కమిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము, మేము ఇంత చార్జ్ చేస్తాము కమిషన్స్ అనేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ ఉంది మీరు తీసుకుంటారా అనేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానివ్వండి, ఒక లోన్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఏదైనా సరే ఎక్కడైనా డబ్బులు పెట్టాల్సి వచ్చిన విషయాల్లో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. దీంతో పాటుగా పనులన్నీ కూడా ఒకటే టైంలో అయిపోవాలి అని చెప్పేసి హడావిడిగా పనులు చేస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ టైంలో కంప్లీట్ చేయలేక, కొన్ని సందర్భాల్లో సరిగ్గా చేయలేక మాట పడే అవకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో అలసిపోయినట్టుగా, విసిగిపోయినట్టుగా అనిపిస్తుంది అన్ని విషయాల్లోని, మరీ ముఖ్యంగా ఫినాన్షియల్ గా. అంతేకాకుండా మీకు ఐడియా లేని బిజినెస్ లో కానివ్వండి, ఎవరైనా సరే మనం కలిసి పార్ట్నర్షిప్ లో ఈ బిజినెస్ చేద్దాము అని చెప్పి అప్రోచ్ అయినా సరే, మనకు కూడా బిజినెస్ చేయాలని ఉంది కదా, ఇదేదో మంచి ఆపర్చునిటీ అని వెంటనే ఆవేశపడి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, మీకు మార్కెట్ మీద ఎంత ఎనాలిసిస్ ఉంది, అసలు వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయొచ్చా లేదా అనే విషయాల గురించి ఒకసారి ఆలోచించండి ఆవేశపడి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు. ఈ రాశికి సంబంధించిన ఆడవాళ్ళకి మాత్రం చాలా పాజిటివ్ గానే ఉండబోతుంది. మరీ ముఖ్యంగా గోల్డ్ అండ్ డైమండ్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, సెలూన్స్ నడిపించే వాళ్ళే కానివ్వండి, క్లాతింగ్ స్టోర్ అంటే క్లాతింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, మీడియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్, ఇలాంటి బిజినెస్ లో ఏ బిజినెస్ అయినా కానీ అమ్మాయిలకి మాత్రం, అంటే ఆడవాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇకపోతే జాబ్ చేసే వాళ్ళ విషయాల్లో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ బాగుంటాయి. కానీ మీ వెనకాల మాత్రం మీకు తెలియకుండానే కొంతమంది కొన్ని గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ పని అయిపోయేంత వరకు కొంచెం సైలెంట్ గా, కొంచెం సంయమనం పాటించండి. అలాగే కుటుంబ సభ్యుల పేర్ల మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, వాళ్ళ పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంటారు, అలాగే చేయగలుగుతారు కూడా.
వీసాలకి సంబంధించి ఎవరికైనా ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వీసాలే కానివ్వండి, లేకపోతే జాబ్‌కి సంబంధించిన వీసాలే కానివ్వండి, ఎవరికైనా అక్కడికి వెళ్లి ఇంకా జాబ్ మాకు అంటే చాలా మందికి వీసాకి టైం అయిపోతూ ఉంటదనమాట రెన్యువల్ చేసుకోవడానికి. లేకపోతే వేరే జాబ్ అవకాశాలు వస్తే బావుండు, మనకి ఈ కాంట్రాక్ట్ అయిపోతుంది అని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, ఖచ్చితంగా ఈ వీక్‌లో గుడ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.